నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారతదేశంలో బ్రిటిష్ అధికారిపై తొలి హత్యాయత్నం చేసింది ఎవరో తెలుసా? భగత్ సింగ్ అని మనకు తెలుసు. కానీ భగత్ సింగ్ పుట్టడానికి దాదాపు 35 సంవత్సరాల ముందే ఒక భారతీయ ఖైదీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేశాడు. అంతేకాదు, భారత వైస్రాయ్ను హత్య చేసిన ఏకైక సంఘటన కూడా అదే. 1872 ఫిబ్రవరి 8 అండమాన్లోని ఫోర్ట్ బ్లేయర్ బ్రిటిష్ భారతదేశానికి అత్యున్నత అధికారి వైస్రాయ్ లార్డ్ మోమో తన పర్యటన ముగించుకుని నౌక వైపు నడుస్తున్నారు. చుట్టూ భారీ భద్రత, అన్నీ ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. కానీ క్షణాల్లోనే చరిత్ర మారిపోయింది. ఒక ఖైదీ అకస్మాత్తుగా ముందుకొచ్చి కత్తితో వైస్రాయ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో లార్డ్ మోయో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. భారతదేశంలో విధులు నిర్వహిస్తున్న బ్రిటిష్ వైస్రాయ్ హత్యకు గురైన ఏకైక సంఘటన ఇదే. అసలు ఆ ఖైదీ ఎవరు? ఆయన పేరు షేర్ అలీ అఫ్రిది. ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతానికి చెందిన పఠాన్. ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో ఆయనను అండమాన్ శిక్షా కాలానికి పంపించారు. అక్కడ కఠినమైన శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే వైస్రాయ్ లార్డ్ మోయో అండమాన్ పర్యటనకు వచ్చారు. అదే రోజు షేర్ అలీ దాడి చేశాడు. కానీ ఎందుకు చేశాడు? బ్రిటిష్ వలస పాలనపై నిరసన, ఒక సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన రాజకీయ చర్య. ఈ ఘటన తరువాత ఏం జరిగింది? బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఒక వైస్రాయ్, అదే ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధి, ఒక ఖైదీ చేతిలో హత్యకు గురి కావడం సామ్రాజ్యానికి పెద్ద దెబ్బ. దీంతో వైస్రాయ్ల భద్రతా విధానాలను పూర్తిగా మార్చేశారు. అండమాన్ శిక్షా వ్యవస్థపై కూడా మరింత కఠిన నియంత్రణలు అమలు చేశారు. ఈ సంఘటన తరువాత బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఉన్నతాధికారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తమయ్యారు. చరిత్రలో కొన్ని సంఘటనలు పాఠ్య పుస్తకాల్లో పెద్దగా కనిపించవు, కానీ వాటి ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. షేర్ అలీ అఫ్రిది చేసిన దాడి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వాస్తవాలు, ఆధారాలు, భిన్నాభిప్రాయాలు మూడింటినీ కలిసి చూడాలి. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం సంఘటనల జాబితా కాదు, నిజాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగే ఒక నిరంతర పరిశోధన. 1873 మార్చి 11 షేర్ అలీని ఉరితీశారు. ఇటీవల భారత ప్రభుత్వం జరిపిన అమృత్ మహోత్సవ్లో షేర్ అలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నివాళి అర్పించింది.